అమెరికాలో ఉన్న నల్ల జాతి వారు నిగ్రోలు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మీరు చూసారా ఏమైనా ఆ కాలనీలు కానీ వాళ్ళతో? చూసాను. వాళ్ళు అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందాలని కోరుకోవటం లేదు అని అక్కడ పరిస్థితులు తెలిసిన వాళ్ళ భావం. అంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం చాలా లేదా? ప్రోత్సాహం ఇస్తుంది. వాళ్ళు అందుకోవట్లేదా? ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహాలు ఇస్తుంది. కానీ ఎన్ని రకాల ప్రోత్సాహాలు ఇచ్చినా కానీ శోషితులం అని అంటారు కదా హిందీలో, దాని తెలుగులో ఏమంటాము? అణగారిన వర్గాలు, వెనుకబడ్డ వర్గాలు, అణగార్చబడిన వర్గాలు, మేము పీడిత వర్గాలము, మమ్మల్ని వీరు 100 సంవత్సరాలు పీడించారు, కాబట్టి ఈరోజు మాకు సంబంధించిన అన్ని బాధ్యతలు వీళ్ళవే అన్న ధోరణిలో ఉంటారు. అంటే ప్రభుత్వ పథకాలు ఉచితంగా ఏమైనా ఉన్నాయా వాళ్ళు? చాలా. అంటే వారికంటే వారిగానే కాదు, బీదవారికి ఉన్నాయి, కానీ బీదవారిలో వారి శాతం ఎక్కువ. వారు బీదవారిగా ఎందుకు ఉన్నారు? కృషి చేయకపోవటం వల్ల, శ్రమించకపోవటం వల్ల. అక్కడ కృషి చేస్తే, అక్కడ శ్రమిస్తే పనికి లోటు లేదు. కానీ పని చేయడానికి అంత త్వరగా ఇష్టపడరు. యాటిట్యూడ్ అని అంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఇంకో విధంగా ఉంటుంది, వారు మాట్లాడే విధానం ఇంకో రకంగా ఉంటుంది. ఒక ఎర్ర చర్మం ఉన్నటువంటి వ్యక్తి ఎంత పొలైట్గా, ఎంత సాఫ్ట్గా మాట్లాడుతాడు, అక్కడ ఉన్నటువంటి నల్ల చర్మం ఉన్నటువంటి వారు అంత పొలైట్గా, అంత సాఫ్ట్గా ఉండరు. అంత కోఆపరేషన్ లేదు వాళ్ళకి. కానీ ఫ్యామిలీ బాండింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందని విన్నాను. మిగతా వాళ్ళతో, మూల ఆంగ్లేయులతో పోల్చుకుంటే ఈ నల్ల జాతి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ బాంధవ్యం ఎక్కువగా ఉంటుంది అని విన్నాను. కానీ సమాజం తరపున, మిగతా వారి తరపున అంత జాగ్రత్తగా, అంత ప్రేమగా వ్యవహరించరు అని అక్కడ స్వంత అనుభవం, అక్కడ వారు చెప్పేది కూడా అది. ఇప్పుడు అమెరికా మహిళకు మన భారతీయ మహిళకు ప్రధాన భేదాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఒక్కొక్క భేదాన్ని మీరు చెప్పండి, అది ఉందో లేదో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. భేదం అంటే మీ దగ్గర ఏదో ఒక చిన్న లిస్ట్ ఉండొచ్చుగా మెదడులో, ఆ లిస్ట్లో ఉన్న భేదాలు అంటే మామూలుగా మనం వింటాం కదా, అమెరికా మహిళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది, తన జీవితం గురించి స్వతంత్రంగా బతుకుతుంది. అవును, పురుషులు మన దేశ మహిళలతో పోల్చుకుంటే స్వాతంత్రం ఎక్కువే, కానీ అక్కడ కూడా పురుషులతో పోల్చుకుంటే వారి మీద కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ భారతీయ మహిళతో, భారతదేశంలో ఉంటున్న భారతీయ మహిళతో పోల్చుకుంటే వారికి స్వాతంత్రం ఎక్కువ. స్వాతంత్రం ఎక్కువ అంటే బహుశా మొదటిది నేను కూడా సంపాదిస్తున్నాను అన్న ఒక భావన ఉండొచ్చు. రెండవది విడాకుల చట్టం అత్యంత సరళమైనది. మనలాగా సంవత్సరాలు కోర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, చాలా సులభంగా విడాకులు లభిస్తాయి. దానివల్ల ఒక కూలింగ్ పీరియడ్ అని అంటాం ఒకదాన్ని. కూలింగ్ పీరియడ్ అంటే పాలు కాగబెట్టాము, తోడెయ్యాలి, మసిలిపోతున్న పాలలో వెంటనే తోడెయ్యం, ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. నాకు కోపం వచ్చింది, ఈ కోపం 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, తర్వాత తగ్గిపోవచ్చు. అలాగే భారతీయ కుటుంబాలలో జరుగుతుంది. భార్యకి భర్తకి కలహం వస్తుంది, కానీ 2 రోజులు 3 రోజుల తర్వాత కలహం పోతుంది. కానీ ఈ 2 రోజుల్లో 3 రోజుల్లోనే ఆ కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసుకునేటువంటి సౌలభ్యం కల్పిస్తే భారతదేశంలో ఉన్న దంపతులు కూడా క్షణంలో విడిపోతారు. వస్తుంది, ఆ క్షణంలో కోపం వస్తుంది, నీతో నేను ఉండడం ఏంది, నేను విడిపోతానని. కానీ ఇక్కడ చట్టం దాన్ని చాలా ప్రొలాంగ్ చేస్తుంది. ఈ నెల కాదు, వచ్చే నెల కాదు, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఈలోపు కోపం పోతుంది, మళ్ళీ కలిసిపోతారు. కానీ అక్కడ సులభం కాబట్టి నీకు నాకు ఒక్కసారి పడలేదు అన్న ఫీలింగ్ రాగానే వెంటనే డైవర్స్కి అప్లై చేయటం, ఈ కోపం తగ్గిపోయే లోపే డైవోర్స్ రావటం, విడిపోవటం. మళ్ళీ విడిపోయిన వాళ్ళు చేసుకున్న సందర్భాలు ఉంటాయి. విడిపోయిన వాళ్ళు వెంటనే కలవకున్నా 1-2 వివాహాలు చేసుకున్న తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను. ఇప్పుడు అమెరికాలో ఉన్న మన భారతీయ కుటుంబాల్లో భార్యలు భర్తలు అందరూ ఉంటారు కదా, అక్కడ ఉన్న భారతీయ భార్యలు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది? అమెరికన్ల లాగా వ్యవహరిస్తున్నారా, వాళ్ళు ఇండియా మహిళల్లాగా వ్యవహరిస్తున్నారా? 2 రకాలుగా ఉన్నారు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళలో
భారతీయత ఎక్కువగా ఉంటుంది. అక్కడ పుట్టి తల్లిదండ్రులను చూసిన వాళ్ళలో భారతీయత ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఉంటుంది. కాబట్టి అక్కడ పుట్టిన జనరేషన్ ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళినటువంటి వలస వెళ్ళినటువంటి జనరేషన్తో పోల్చుకుంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ పుట్టిన తరాలు అమెరికా సమానం. మామూలుగా మనం వింటుంటాము అమెరికన్లకు వర్ణ విచక్షణ, కలర్, తమ రంగే గొప్పది, నల్లవారిని తక్కువగా చూడటము, మన ఇండియన్స్ తక్కువగా చూడటం అని వింటుంటాం. నిజమేనా? ఇది ప్రపంచం మొత్తంలో బహుశా ఉంటుందేమో, మన దేశంలో లేదా? ఒక చిన్న ప్రశ్న. రంగుకి ఇచ్చే ప్రాధాన్యత వివాహం చేసేటప్పుడు ప్రతి పురుషుడు మంచి రంగున్న భార్య కావాలని కోరుకుంటున్నాడు. ప్రతి స్త్రీ మంచి రంగున్నటువంటి భర్త కావాలని కోరుకుంటున్నారు. ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళని తప్పుగా చూస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు బీహార్ వాళ్ళని తప్పుగా చూస్తున్నారు. పంజాబ్ వాళ్ళు బీహార్ వాళ్ళని తప్పుగా చూస్తున్నారు. ఢిల్లీ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి అస్సాం వాళ్ళని తప్పుగా చూస్తున్నారు. ఒకవేళ ఇంత విశాలమైన దృక్పథంతో చూస్తే అక్కడ వర్ణభేదం ఉన్నది, కానీ తక్కువ ఉన్నది. మనసులో ఏమనుకున్నా బయటికి ప్రకటించరు, దాడి చెయ్యరు, వెళ్ళిపోని తిట్టరు, కొట్టరు, తన్నరు. ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి జరగడానికి కారణము రంగు ముఖ్యం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మిస్ కావటం ఒక ముఖ్యమైన కారణమై ఉంటుంది. మనం వెళ్ళడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత భారతీయులని కాదు, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి వెళ్ళే వాళ్ళలో పొదుపు అని ఒక గుణం ఉంది. వాళ్ళకి పొదుపు అనే గుణం లేదు. వాళ్ళు అంతే సంపాదిస్తున్నారు. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, చైనా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే సంపాదిస్తున్నారు. ఇంకా ఒక పైస తక్కువే సంపాదిస్తున్నారు. అమెరికన్స్కి ఇచ్చేటువంటి పే స్కేల్ 100% ఇండియన్స్కి, చైనీస్కి రాదు, తక్కువ వస్తుంది. అలా వచ్చినా కూడా మనకు పొదుపు అనేటువంటి ఒక గుణం ఉండటం వల్ల వాళ్ళకంటే మనం ఎక్కువ కూడా పెట్టుకుంటాము. అది 1 నెలలో 1 సంవత్సరంలో ఏమర్థం కాదు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయ్యేసరికి మన దగ్గర వెల్త్ అక్యుములేషన్ వాళ్ళతో పోల్చుకుంటే 100 times, 1000 times ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఒక ఇంటి కోసం ఇబ్బంది పడుతుంటే ఈఎంఐస్ కట్టలేక మన వాళ్ళ ఆ అవధిలో 5-6 ఇళ్ళు కొనేస్తారు. అక్కడ వస్తుంది తేడా, రంగు వల్ల వచ్చే తేడా కాదు. మరి ఇలా భారతీయులు ఎక్కువ మొత్తంలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇండ్లు కానీ కొనుక్కుంటే వాళ్ళకి అసూయ, ద్వేషాలు ఏముండవా? వస్తున్నాయి. దానికోసమే కదా తిరుగుబాటు జరుగుతుంది. దానివల్లనే తిరుగుబాటు జరుగుతుంది, రంగు వల్ల కాదు. మొదటిది మా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయని ఒకటి. రెండవది మేమేం మిగుల్చుకోలేకపోతున్నాం, వీళ్ళెంతో మిగుల్చుకుంటున్నారనే భావన ఒకటి. ఈ రెండిటి వల్ల వాళ్ళలో ఈ అసూయ, ఈ ద్వేషం అనేది చిన్నగా వస్తున్నాయి, మనమే నిలుపుతున్నాం. నేను మొన్న పేపర్లో చదివాను, అమెరికాలో ఉన్న భారతీయుల లోపల 40% మంది వెళ్ళిపోదామని ఆలోచనలో పడ్డారని చదివాను. అక్కడ నిజంగా ఫ్యూచర్ ఉందా ఇండియన్స్కు? చెప్పలేనండి. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు అంతగా తెలియదు. కానీ ఉద్యోగ అవకాశాలు ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు తగ్గాయి, ఇది మాత్రం నిజం. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం వల్ల ఉన్న ఉద్యోగానికి కూడా భద్రత లేదు అనే భావన వస్తుంది. కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశం తగ్గుతుంది. ఉన్న ఉద్యోగాలలో భద్రత తగ్గిపోతుంది. ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక డైలమా మొదలయ్యింది. వీటన్నిటిని చూసుకొని కొంతమంది కొంచెం భయంతో, ఆ భవిష్యత్తు మీద ఒక బెంగతో వెనక్కి రావాలని కోరుకుంటున్నారేమో ఎవరు, ఉద్యోగం లేని వాళ్ళు. కానీ ఉద్యోగం ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూలు ఈరోజు ఇస్తున్నారు. భారతదేశం నుంచి ఎంత లేదన్నా రోజుకు 1000 మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కొని అమెరికా వెళ్తున్న వాళ్ళు బహుశా ఉండొచ్చు. మా కుటుంబంలోని 2-3 ఉన్నారు. భారతదేశంలో ఉంటూ అక్కడ ఉద్యోగం రాబట్టి వీసా ఇంటర్వ్యూలు ఇవన్నీ పాస్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇటు నుంచి అటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వెంటనే ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. దేశభక్తితో ఎవరు తిరిగి రావట్లేదు. మనలో కొంచెం తక్కువే దేశభక్తి. దేశభక్తితో ఏ ఒక్కడూ తిరిగి రాడు. అక్కడున్న సౌఖ్యాలకు, సుఖాలకు అలవాటు పడి
అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు, ఉద్యోగం పోబట్టి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ ఏదో ఈ దేశాన్ని ఉద్ధరిద్దామన్న భావంతో మాత్రం వచ్చేవాళ్ళు ఎవరు లేరు.